హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఆస్ట్రేలియా 95% ఖాళీగా ఉంటుంది. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ దీని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా భౌగోళికంగా ప్రపంచంలోనే 6th లార్జెస్ట్ కంట్రీ. ఇది ఎంత విశాలంగా ఉంటుంది అంటే ఇండియా లాంటి 2 పెద్ద కంట్రీలను అకామిడేట్ చేసేంత. కానీ ఈ రోజుకి కూడా ఆస్ట్రేలియాలో 95% ల్యాండ్ ఖాళీగానే ఉంటుంది. ఈ మ్యాప్లో చూస్తే ఎక్కడెక్కడైతే ఎల్లో డాట్స్ ఉన్నాయో కేవలం ఆ ప్రదేశాల్లో మాత్రమే జనాలు నివసిస్తున్నారు. అంటే ఆస్ట్రేలియాలోని 90% మంది కేవలం 0.22% ఏరియాని మాత్రమే యూజ్ చేస్తున్నారు. అంటే మొత్తం నివసిస్తున్న ల్యాండ్ 1% కంటే తక్కువే. వాళ్ళుంటుంది మెయిన్గా ఈ 5 సిటీస్లో: సిడ్నీ, బ్రిస్బెయిన్, పర్త్, అడిలైడ్ అండ్ మెల్బర్న్. ఇన్ఫ్యాక్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ 4 బార్డర్స్ నుండి ఎంత లోపలికి వెళ్తే ఆ మనిషి బ్రతికే ఛాన్సెస్ అంత తక్కువగా ఉంటాయి. ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే దీని వెనక ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. అదేంటి అని ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు విషయం తెలుసా? ఆస్ట్రేలియాలో ఇంత తక్కువ జనాభా ఉన్నప్పటికీ ప్రపంచంలోనే గొప్ప గొప్ప ధనవంతులు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు. ఈవెన్ మన ఇండియా నుండి కూడా ఆస్ట్రేలియా వచ్చి సెటిల్ అవుతున్నారు. ఇండియా వదిలేసి ఆస్ట్రేలియాకి ఎందుకు వస్తున్నారు? కారణం అన్ఎంప్లాయ్మెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ఎంబీఏ చేసిన ప్రతి 4 ఒకరికి మాత్రమే ఉద్యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కానీ స్కిల్స్ కానీ ఉన్నట్టు తెలిసింది. కారణం మనం ఇంకా ఓల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే ఫాలో అవుతున్నాం. ప్రపంచం మొత్తం ఏఐతో పోటీ పడుతుంటే మనకు ఇంజనీర్, డాక్టర్, లాయర్ తప్ప వేరే కెరీర్ ఆప్షన్స్ గురించి అంతగా తెలియవు. రానున్న రోజుల్లో డేటా సైన్స్కి ఎక్కువ డిమాండ్ ఉండబోతున్న విషయం మీకు తెలుసా? ఒకవేళ మీరు మీ కెరీర్ని డేటా సైన్స్ వైపుగా బిల్డ్ చేయాలి అనుకుంటే ఒక మంచి అవకాశం. ఈ కోర్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా అని ఆలోచిస్తున్నారా? కొన్ని వేలకు పైగా సక్సెస్ స్టోరీస్ ఉన్న ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఇది డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్. లైవ్లో ఇన్స్ట్రక్టర్ ద్వారా మీరు నేర్చుకుంటారు. ల్యాబ్స్ అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మిమ్మల్ని ఫుల్గా ప్రిపేర్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్, వర్క్ ప్లేస్ బిహేవియర్ కోసం వర్క్షాప్స్, ఇలా ఇండస్ట్రియల్ రెడీనెస్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా పవర్ బిఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి చాలా విలువైన మాడ్యూల్స్ని నేర్పిస్తారు. కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ ఫీజ్ 75,000 ప్లస్ GST. ఈఎంఐ అవైలబుల్ ఉంటుంది. 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. ఇక రెండవ ఆప్షన్ పే 40,000 ప్లస్ GST ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ CTC నుండి 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ అక్టోబర్ 26కి స్టార్ట్ అవబోతుంది. వీళ్ళకి 500కు పైన హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ 4,000కు పైగా యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూడొచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి ఈ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. మనందరికి తెలుసు ఆస్ట్రేలియాలో ఒరిజినల్గా అబార్జిన్స్ ఉండేవారు. నిజానికి ఆస్ట్రేలియా వీళ్ళదే, కానీ మీరు ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ వైట్ పీపుల్ మాత్రమే కనిపిస్తారు. మరి అబార్జినల్స్కి ఏమైంది? వాళ్ళు ఎలా అంతరించిపోయారు? బ్రిటిషర్స్ మన భారతదేశానికి ఏం చేశారో మనందరికీ బాగా తెలుసు. కొన్ని లక్షల భారతీయుల్ని పొట్టను పెట్టుకున్నారు, టార్చర్ చేశారు, దోపిడీ చేశారు. కానీ అదే బ్రిటిషర్స్ ఆస్ట్రేలియాలోని అబార్జినల్స్కి ఏ గతి పట్టించారో మనం ఎక్కడ చదవలేదు, ఎవరు చెప్పలేదు. ఈ విషయాన్ని మన ఇండియన్స్ నుండి అలాగే ప్రపంచంలోని ఇతర దేశాల నుండి కూడా దాచిపెట్టాలని ట్రై చేశారు. ఈ అబార్జినల్స్ పైన ఏ రేంజ్లో జెనోసైడ్ సృష్టించారో, ఏ లెవెల్లో మారణహోమం చేశారో గమనిస్తే ఇది ఆస్ట్రేలియన్ హిస్టరీలోనే ఒక డార్క్ టైం అని చెప్పొచ్చు. ప్రపంచం నుండి ఇది దాచిపెట్టినా కూడా మనం దీన్ని పరిశోధించడం, తెలుసుకోవడం ఎంతో అవసరం. 1606వ సంవత్సరంలో ఆస్ట్రేలియాను కనుగొన్నారు. ఆస్ట్రేలియా యొక్క ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ అబార్జిన్స్ మరియు టోరెస్ స్ట్రైట్ ఐలాండర్స్. కాలనైజర్స్ ఆస్ట్రేలియాని కనిపెట్టక ముందు ఇక్కడున్న స్థానిక మనుషులు అడవుల్లో జీవించేవారు. వేటాడి ఆహారం సంపాదించుకునేవారు. ఇలా నీరు, ఆహారం, మెడిసిన్ అలాగే వెపన్స్ అన్నీ కూడా ఈ అడవుల్లోనే సంపాదించుకునేవారు. వీళ్ళ కల్చర్లో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే మనీతో వాళ్ళ ల్యాండ్ని వెలకట్టేవారు కాదు. ఆ ల్యాండ్కి ఓనర్స్గా వాళ్ళని వాళ్ళు ఎప్పుడు భావించలేదు. అందుకే ల్యాండ్ ఫెన్సింగ్ అనే కాన్సెప్టే వాళ్ళలో లేదు. మరోవైపు మనందరికీ బాగా తెలుసు 17వ శతాబ్దంలో యూరోపియన్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రేడింగ్ పేరుతో ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సేమ్ అదే టైంలో ఇండియా, ఆఫ్రికా, USAలో కూడా వాళ్ళు అడుగుపెట్టారు. అలాగే జనవరి 26, 1788వ సంవత్సరంలో కొంతమంది బ్రిటిషర్లు బొటానీ బే అంటే ఈరోజు మనం పిలుచుకుంటున్న సిడ్నీలో అడుగుపెట్టారు. వాళ్ళు రాగానే ఆస్ట్రేలియా కల్చర్ని స్టడీ చేశారు. ఇక్కడ ఎవరు కూడా ఈ ల్యాండ్ని ఓన్ చేసుకోకపోవడం చూసి దీనిని వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కనిపెట్టిన ఈ ల్యాండ్కి ఒక కొత్త పేరు కూడా ఇచ్చారు. అదే టెర్రా నులియస్. దీని అర్థం ఈ ల్యాండ్ ఎవరికి చెందింది కాదు. ఆస్ట్రేలియా పీపుల్ కూడా బ్రిటిషర్స్ని ఎంతో సాదరంగా ఆహ్వానించారు. కానీ ఈ బ్రిటిషర్స్ వారి వెంట తమ దేశంలోని క్రిమినల్స్ అంటే బందిపోటు దొంగల్ని, మర్డరర్స్ని, రేపిస్ట్లని తమ వెంట తీసుకొచ్చారు. వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆస్ట్రేలియాని బ్రిటన్ యొక్క పీనల్ కాలనీగా చేయాలి అని. పీనల్ కాలనీ అంటే బేసికల్గా గవర్నమెంట్ క్రిమినల్స్ని ఉంచే ప్లేస్. పనిష్మెంట్ కోసం ఈ స్థలానికి పంపించి లేబర్స్గా పని చేయించుకుంటారు.
ఉదాహరణకి బ్రిటిషర్స్ మన ఇండియాలో కాలాపాని అంటే అండమాన్ సెల్యులార్ జైల్ ఎలా స్థాపించారో అలాగా 1788 నుండి 1868 వరకు 1,62,000 క్రిమినల్స్ని ఆస్ట్రేలియాకి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఉన్న ఈ అబారిజినల్స్కి వీళ్ళ గురించి ఏమాత్రం తెలియదు. అలాగే బ్రిటిషర్స్ ఇక్కడ ఓ పీనల్ కాలనీ తయారు చేస్తున్నారని వాళ్ళకి అస్సలు తెలీదు. వాళ్లకు తెలిసేలోపే బ్రిటిషర్స్ వారిని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని కొంత ల్యాండ్ని సెక్యూర్ చేసుకున్నారు. బ్రిటిష్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఎలాగైతే వాళ్ళ బేస్ని క్రియేట్ చేసుకున్నారో ఆస్ట్రేలియాలో కూడా 2 మార్గాల ద్వారా బేస్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. అవేంటంటే మొదటిగా బ్రిటిష్ వెంట జబ్బు పట్టిన వాళ్ళని, డెడ్లీ డిసీజెస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు. ఇటువంటి డిసీజెస్ ఇదివరకు ఆస్ట్రేలియా నేటివ్స్లో లేవు కాబట్టి వాళ్ళలో ఈ వ్యాధులకి ఇమ్యూనిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ బ్రాంకైటిస్, మీజిల్స్, స్కార్లెట్ ఫీవర్, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, వూపింగ్ కఫ్ ఈ డిసీజెస్ అన్నీ కూడా ఆస్ట్రేలియాలో అప్పటికి ఎగ్జిస్ట్ అవ్వలేదు. కాబట్టి ఆ ప్రజల్లో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వలేదు. దీనివల్ల ఆ బ్రిటిషర్స్ తెచ్చిన వ్యాధులు అందరికీ బాగా సోకాయి. స్మాల్ పాక్స్ వంటి డిసీజ్ వల్ల కేవలం 1 సంవత్సరంలోనే సిడ్నీలోని 50% మంది చనిపోయారు. పోర్ట్ ఫిలిప్లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. రాత్రికి రాత్రి 50% మంది డిసీజ్ వల్ల చనిపోయారు. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే ఏ బ్రిటిషర్స్ అయితే తమ వెంట ఈ డిసీజెస్ని తెచ్చారో వాళ్ళకి క్యూర్ కూడా తెలుసు. అయినా కూడా తమ కళ్ళ ముందు ఇంతమంది చనిపోతున్నా వాళ్ళు ఆ మెడిసిన్ని ఆస్ట్రేలియా నేటివ్స్కి ఇవ్వలేదు. ఇంటెన్షనల్లీ ఆ డిసీజ్ వల్ల ఆస్ట్రేలియన్స్ని చనిపోయేలా చేశారు. సేమ్ థింగ్ మన ఇండియాలో కూడా జరిగింది. ఎర్లీ 1900స్లో ఇండియాలో కలరా, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించాయి. మోర్ దెన్ 30 lakh పీపుల్ చనిపోయారు. ఈ డిసీజెస్కి బ్రిటిష్ వాళ్ళ దగ్గర మందు ఉన్నప్పటికీ మన ఇండియన్స్కి మాత్రం ఇవ్వలేదు. చావుకి వదిలేశారు. ఇలాగే ఆస్ట్రేలియాలోని నేటివ్స్కి కూడా చేశారు. ఇక రెండవది, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు బ్రిటిషర్స్ మొదట్లో కొంత ల్యాండ్ మాత్రమే తీసుకున్నారు. మెల్లిమెల్లిగా ఆస్ట్రేలియా ల్యాండ్లో ఫెన్సింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. కొద్ది కొద్దిగా వారి సరిహద్దుల్ని పెంచుకున్నారు. అతి తక్కువ సమయంలోనే హార్బర్ట్, మెల్బర్న్, బ్రిస్బెన్ సిటీస్లో స్ప్రెడ్ అయ్యారు. వాళ్ళ స్థావరాలని పెంచుకుంటూనే వచ్చారు. వీళ్ళున్న స్థావరంలోకి ఆస్ట్రేలియన్స్ని రాణించేవాళ్ళు కాదు. అక్కడి నుండి ఆహారం సేకరించడం కానీ, అడుగు పెట్టడం కానీ రిస్ట్రిక్ట్ చేశారు. అప్పటి వరకు బ్రిటిషర్స్ కోసం విల్ఫుల్గా పనిచేస్తున్న నేటివ్స్ని బలవంతంగా పనిచేయించుకోవడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల్లోనే అక్కడున్న ఆస్ట్రేలియన్స్ పైన బ్రిటిషర్స్ రూల్ చేయడం ప్రారంభించారు. బలవంతంగా పనిచేయించుకోవడం, వారి ఆడవాళ్ళని, పిల్లల్ని కూడా వదలకుండా అత్యాచారం చేస్తూ వచ్చారు. వాళ్ళు ఎంత నీచంగా మారారు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా పనులకి పంపేవారు. సముద్రాల్లోకి పంపి అక్కడున్న ముత్యాలను తీసుకురమ్మని బలవంత పెట్టేవారు. అసలు మనుషుల్లానే చూసేవాళ్ళు కాదు, చిత్రహింసలు పెట్టేవారు. ఇలా వీళ్ళు చేస్తున్న అఘాయిత్యాలు ఎంతగా పెరిగాయంటే ఆఖరికి అక్కడున్న నేటివ్స్ 1795లో ఏకధాటిగా బ్రిటిషర్స్ పైకి తిరుగుబాటు చేశారు. అప్పుడు మొదలైన యుద్ధం ఆ తర్వాతి 100 సంవత్సరాల వరకు కూడా జరుగుతూనే వచ్చింది. ఆ మధ్యలో చిన్న పెద్ద యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి. యుద్ధంలో నష్టం తప్పనిసరి. కానీ ఆస్ట్రేలియా యొక్క ఈ లాంగ్ వార్ ఆస్ట్రేలియాని ఎంతగా దెబ్బతీసింది అంటే 90% మంది యుద్ధంలో బలయ్యారు. 3 లక్షల నుండి 75 లక్షల వరకు ఉన్న ఆస్ట్రేలియా పాపులేషన్ 19వ శతాబ్దం వచ్చేసరికి 30,000 నుండి 75,000 పాపులేషన్కి పడిపోయింది. కొన్ని లక్షల మందిని బ్రిటిషర్స్ చంపేశారు. అప్పటికే ఈ ఆస్ట్రేలియాలో ట్రేడ్ చేయడానికి వివిధ దేశాల నుండి లైక్ జర్మన్స్, చైనీస్, జాపనీస్ వచ్చేవారు. ఇలా ఆస్ట్రేలియా పాపులేషన్ 50 లక్షలకు చేరింది. కానీ అప్పటికే ఆస్ట్రేలియా అబారిజినల్స్ పాపులేషన్ 90% చనిపోయారు. బ్రిటిషర్స్ అక్కడితో ఆగిపోలేదు. పాపులేషన్ మొత్తాన్ని ఎలిమినేట్ చేయాలి అనుకుంది. దానికోసం 1914 వరల్డ్ వార్ 1లో యుద్ధం చేయడానికి ప్రతి 5గురిలో ఒకరిని యూరోప్లో యుద్ధం చేయడానికి పంపింది. ఆస్ట్రేలియా యొక్క రెప్యూటెడ్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధంకి 18 నుండి 44 సంవత్సరాల వరకు ఉన్న పురుషులను మొత్తం 4,16,809 మందిని పంపింది. దీనిలో 40% మంది తిరిగి రాలేదు, అంటే యుద్ధంలో చనిపోయారు. ఆస్ట్రేలియా మేల్ పాపులేషన్ తగ్గిపోయింది. ఆస్ట్రేలియా బ్రిటన్ యొక్క కాలనీగా మారిపోయింది. బ్రిటన్ కోసం పోరాడడం ప్రారంభించింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఆస్ట్రేలియా బ్రిటన్ కోసం పోరాడింది. 1942 నుండి 1943 వరకు జపాన్ ఆస్ట్రేలియా యొక్క నార్దర్న్ టెరిటరీలో 90కి పైగా ఎయిర్ అటాక్స్ చేసింది. ఇక్కడ కూడా పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యింది. ఎస్పెషల్లీ మేల్ పాపులేషన్ మరీ తగ్గిపోయింది. అంతేకాదు తర్వాత సంవత్సరాలలో బ్రిటన్ ఆస్ట్రేలియా యొక్క పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ఒక పాలసీని కూడా ఏర్పాటు చేసింది. బ్రిటిష్ వాళ్ళు ఆస్ట్రేలియాకి వచ్చిందే కబ్జా చేసుకోవడానికి, అలాగే మరో బ్రిటన్గా మార్చుకోవడానికి. అందుకే 1901లో ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్ యాక్ట్ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్నే వైట్ ఆస్ట్రేలియన్ పాలసీ అని కూడా అంటారు. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆస్ట్రేలియాకి వలస వచ్చే వాళ్ళని లైక్ ఏషియన్స్ లేదా నేటివ్ ఆస్ట్రేలియన్స్ని వలస రాకుండా ఆపడానికి తీసుకొచ్చారు. కానీ వైట్ పీపుల్కి మాత్రం రావడానికి అలౌ ఉంది. అందుకే ఈరోజు మనం చూస్తే ఆస్ట్రేలియాలో ఆల్మోస్ట్ వైట్ పీపుల్ మాత్రమే ఉంటారు. ఇది ప్రధాన కారణం. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఒక్క ముక్కలో చెప్పాలి అంటే బ్రిటిషర్స్ రావడం వల్ల 2 ఫలితాలకు దారితీసింది. ఒకటి, ప్రాణాంతకమైన వ్యాధులు స్ప్రెడ్ అయ్యి లక్షల మంది చనిపోయారు. రెండవది, 100 సంవత్సరాల పాటు జరిగిన యుద్ధం. బ్రిటిషర్స్కి ఆస్ట్రేలియన్ నేటివ్స్కి మధ్య జరిగిన యుద్ధంలో ఆస్ట్రేలియా అబారిజినల్స్ 90% మంది చనిపోయారు. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2లో కూడా ఆస్ట్రేలియా మేల్ పాపులేషన్ పైన ఎఫెక్ట్ పడింది.
లాస్ట్ అండ్ ఫైనల్గా ఇమిగ్రేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆస్ట్రేలియాలో కరెంట్లీ 2,60,00,000 మంది జనాభా ఉన్నారు. దీనిలో ఆస్ట్రేలియన్ నేటివ్స్ కేవలం 3.8% మాత్రమే, అంటే దాదాపు 10 లక్షల మంది నేటివ్ ఆస్ట్రేలియన్స్ మాత్రమే మిగిలిన్నారు. ఆస్ట్రేలియా ఫామ్ అవ్వడానికన్నా ముందే 90% మంది అబార్జినల్స్ అంతమయ్యారని చరిత్ర చెబుతున్న విషయం. కానీ మీకు ప్రశ్న రావచ్చు, ఈ రోజు వరకు ఆస్ట్రేలియా పాపులేషన్ పెరుగుతున్నప్పటికీ ఇంకా ఆస్ట్రేలియా భూభాగం 90% ఖాళీగా ఎందుకు ఉంది అని. ఆస్ట్రేలియా మెజారిటీ పాపులేషన్ కేవలం 5 సిటీస్లో మాత్రమే ఎందుకుంటున్నారు? దీని వెనుక మరో బలమైన కారణం ఉంది. అదే ఆస్ట్రేలియా యొక్క జియోగ్రఫికల్ లొకేషన్. ఆస్ట్రేలియాకి అన్ని దేశాల కంటే యూనిక్ జియోగ్రఫీ ఉంది. ఆస్ట్రేలియా మ్యాప్ని మనం పరిశీలించి చూస్తే ఈ ఆస్ట్రేలియా 3 మేజర్ ల్యాండ్ ఫామ్స్గా డివైడ్ అయి ఉంది. మొదటిది వెస్టర్న్ ప్లాట్యూ, అంటే దీని మొత్తం 2/3 ఏరియాలో కేవలం ఎడారి మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనుషులు జీవించడానికి పాసిబిలిటీ ఉండదు. రెండవది సెంటర్ లో ల్యాండ్. మీకు కనిపించే ఈ ఎల్లో పార్ట్ మొత్తం లో ల్యాండ్. ఇక్కడ ఉన్న నీరు నదుల నుండి వాగుల వరకు ప్రతి నీటి బొట్టులో ఉప్పు స్థాయి ఎక్కువ ఉంటుంది. ఇది అగ్రికల్చర్కి గానీ జంతువుల సాగుకి గానీ త్రాగునీటికి గానీ పనికిరాదు. కాబట్టి ఇక్కడ మనుగడ అసాధ్యం. మూడవది ఈస్టర్న్ హైలాండ్. ఈ గ్రీన్ పార్ట్లో మీరు చూసినట్లయితే కేప్ యాక్ పెనిన్సులా నుండి బేస్ స్ట్రెయిట్ ఐలాండ్ వరకు పెద్ద పెద్ద పర్వతాలు, అడవులు ఉన్నాయి. మేజర్గా ఈ ల్యాండ్ ఏరియా అగ్రికల్చర్కి ఉపయోగపడుతుంది. తాగడానికి మంచి నీరు కూడా లభిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి అక్కడి ఈ 3 ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల జీవనం కొనసాగించడం కాస్త కష్టమే. దీనికి కారణమేంటో చూద్దాం. ఆస్ట్రేలియా సదర్న్ పార్ట్లో అంటార్క్టికా ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత చల్లగా ఉండే ఖండం. దీని నుండి వీచే చల్లటి గాలుల వల్ల ఇక్కడ మేఘాలు ఉద్భవించే అవకాశం లేదు. ప్లస్ మన మ్యాప్లో చూస్తే ఆస్ట్రేలియా సౌత్లో ఎటువంటి గ్రీనరీ మనకు కనిపించదు. ఈ లైట్ గ్రీన్ ఉన్న ప్రాంతం మొత్తం వర్షం కురవదు. అందుకే ఆస్ట్రేలియాలోని 90% ల్యాండ్ ఎడారియే ఉంటుంది. క్వీన్స్ ల్యాండ్ గురించి చూస్తే ఇది ఆస్ట్రేలియాలోని మేజర్ సిటీ. 2017 మార్చిలో అక్కడి గవర్నమెంట్ ఈ ప్రాంతాన్ని బీడు భూమిగా డిక్లేర్ చేసింది. ఇది అగ్రికల్చర్కి ఏమాత్రం పనికిరాదు. అందుకే ఆస్ట్రేలియా క్రాపింగ్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం $1.1 బిలియన్ నష్టాన్ని చూస్తుంది. అలాగే సెంట్రల్ లోలాండ్లో ఇంత సాల్ట్ వాటర్ ఎందుకుంది? అక్కడున్న మట్టి అలాగే రాళ్లతో కూడిన భూమి కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. అక్కడున్న రాళ్లు పగిలిపోయినప్పుడు దానిలోని ఉప్పు దాని చుట్టూ ఉన్న నీళ్ళలో డిసాల్వ్ అయిపోతుంది. దీనివల్ల ఆ నీళ్ళలో ఉప్పు శాతం ఎక్కువ ఉంది. ఇక ఆస్ట్రేలియాలో వరదలు అలాగే సైక్లోన్స్ ఎందుకు తరచుగా వస్తాయంటే ఆస్ట్రేలియా ఈక్వేటర్కి దిగువ భాగాన ఉంది. ఈ ఈక్వేటర్ ఉన్న ప్లేస్లో డైరెక్ట్ సన్లైట్ పడుతుంది. అలాగే ఎక్కువ హీట్ ఉంటుంది. మన భూమి వెస్ట్ నుండి ఈస్ట్కి రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం గాలులు ఈ రొటేషన్కి ఆపోజిట్గా వీస్తూ ఉంటాయి. అంటే ఈస్ట్ నుండి వెస్ట్కి. ఈ 2 కండిషన్ల వల్ల పసిఫిక్ ఓషన్ నుండి వస్తున్న వేడి గాలులు ఆస్ట్రేలియా నుండి వీస్తాయి. దానివల్ల ఆస్ట్రేలియాలో మేఘాలు ఉద్భవిస్తాయి. ఇక్కడ బార్డర్స్లో మౌంటైన్స్ ఎక్కువ రేంజ్లో ఉండటం వల్ల మేఘాలను ముందుకు వెళ్ళనివ్వకుండా అక్కడే నిల్వ చేస్తాయి. అందుకే ఆస్ట్రేలియా మొత్తంతో పోలిస్తే ఈ ప్రాంతంలో వర్షాలు పడి చక్కగా గ్రీనరీగా ఉంటుంది. ఇది సినారియో నెంబర్ 1. కేస్ నెంబర్ 2. పసిఫిక్ ఓషన్ నుండి వచ్చిన హాట్ వాటర్ ఆస్ట్రేలియా ఈస్ట్ వైపుగా వచ్చి ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటుంది. ఈ హాట్ వాటర్ కింద అంటార్క్టికా నుండి వచ్చే కోల్డ్ వాటర్ ఉంటుంది. ఈ వాటర్ అమెరికా వైపుగా రష్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ట్రేడ్ విండ్స్ బలంగా వీస్తాయి. ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు ఇలాంటి సైక్లోన్స్ ఏర్పడతాయి. ఇవి ఆస్ట్రేలియాలో చాలా కామన్. ప్రతి సంవత్సరం 2 నుంచి 3 సైక్లోన్స్ని అక్కడి ప్రజలు సర్వైవ్ అవుతూ ఉన్నారు. సైక్లోన్ వచ్చిన ప్రతిసారి చాలా నష్టం జరుగుతుంది. అందుకే ఆస్ట్రేలియాలో పాపులేషన్ మొత్తం భద్రతతో ఉన్న ఈ 5 సిటీస్లోనే ఉంటారు. సో గైస్, చూశారు కదా, ఆస్ట్రేలియాలో ఇప్పటికీ 95% ల్యాండ్ ఖాళీగా ఉండటానికి రీజన్స్ ఇవే. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడటానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేస్బుక్లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.